కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్ ముక్క కొంచెం తొందరగా ఏగుతాయి. కొంచెం పైలోనే పెట్టాలి. ఇదిగండి నాటుకోడి బిర్యానీ. ఇలా ఉడుకుతున్న టైంలో స్టవ్ తగ్గించుకుంటే, సిమ్లో పెట్టేసుకుంటే తగ్గించుకుంటే స్టవ్, అప్పుడు మాడకుండా మసాలా అది బాగుంటుంది. రైస్ ఏం మాడదు. స్టవ్ తగ్గించేసుకుని పెట్టేసుకోవాలి. స్టవ్ తగ్గించుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ నీరంతా విరిగిపోయేదాకా మగ్గనివ్వాలి. అప్పుడు టేస్టీగా ఉంటుంది రుచికరమైన బిర్యానీ, నాటుకోడి బిర్యానీ. ఇదిగోండి నాటుకోడి బిర్యానీ. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసినాక ఇలా 4 అంతా ఇలా అంటే 4 అంతా వెళ్తుంది. రైస్ అంతా దిగిపోద్ది రైస్లోకి. అప్పుడు బాగుంటుంది. ఇంకా జారిపోద్ది తింటుంటే. మగ్గిపోయింది.